సో హలో స్టూడెంట్స్, వెల్కమ్. సో నిన్న మనం చెప్పినట్టుగానే మార్నింగ్ క్లాస్ ఉంటుందని చెప్పాను. సో మార్నింగే ఈరోజు తీసుకోవడం జరుగుతుంది. సో పీవైక్యూలో అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఎక్స్ప్లెనేషన్లో టుడే లాస్ట్ సెషన్. మళ్ళీ మధ్యలో కొన్ని టాపిక్స్ అయిపోయాక మళ్ళీ మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ పేపర్స్ నుంచి క్వశ్చన్స్ తీసుకొని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, రైట్. సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ మిగిలాయి, ఐ థింక్ 14-15. దాని తర్వాత కొంచెం సెకండ్ బ్యాచ్ వాళ్ళు ఒక టాపిక్లో సమ్ డౌట్స్ అడిగారు సెకండ్ బ్యాచ్ వాళ్ళు. సో ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు కూడా వినండి. సబ్స్టరీ బుక్స్ నుంచి కొంచెం వీడియో క్లారిటీ లేకపోవడం వల్ల అది మీకు అలా అర్థం కాకపోవచ్చు. దాన్ని మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం ఖచ్చితంగా. ఓకే, సో రైట్, విల్ సీ ద ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది థర్డ్ సెషన్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బీఐపీ? సో మనం నిన్న డిస్కస్ చేసినాం బీఈపీ. ఓకేనా, బీఈపీ గురించి బ్రేక్ ఈవెన్ పాయింట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. ఓకేనా, బీఈపీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ కావాలి. సో బీఈపీ ఎలా ఉంటుందో మీకు ఆల్రెడీ తెలుసు. సో నిన్న తీసుకున్నాం మనం. సో బోత్ ఆర్ లైన్స్ వేర్ ద మీట్. ఇక్కడ 0 నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. సో ఇది టోటల్ రెవెన్యూగా చెప్తాం. టోటల్ రెవెన్యూ, దిస్ ఈస్ ద టోటల్ కాస్ట్. ఓకే, నేను చెప్పాను ఆల్రెడీ, మళ్ళీ బీపీ టాపిక్ వచ్చినప్పుడు వెల్ డీటెయిల్గా పిక్చర్తో చెప్తానని చెప్పాను. సో దీని యొక్క ఈ ఫార్మాట్ యొక్క మీనింగ్ ఏంటి? ఓకేనా, ఫస్ట్ దేర్ ఈజ్ నో లాస్ అండ్ నో ప్రాఫిట్ టు ది ఫర్మ్. అంటే ఒక కంపెనీకి లాస్ కానీ ప్రాఫిట్ కానీ ఉండదు ఆ చోట. నెక్స్ట్, టోటల్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్. ఎస్, టోటల్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్. టోటల్ రెవెన్యూ అనేది టోటల్ కాస్ట్కి ఈక్వల్ అవుతుందా అంటున్నాడు ఎప్పుడు బీఈపీ. సో ఈ పాయింట్ని మనం ఏమంటాం? బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం. జాగ్రత్త అయినండి, ఈ పాయింట్ని మనం బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం. వెన్ ద టోటల్ రెవెన్యూ అండ్ టోటల్ కాస్ట్ ఆర్ మీట్. ఓకే, నెక్స్ట్, కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్. సో ఇక్కడ మనకి ఇది అంతా ఫిక్స్డ్ కాస్ట్గా ఉంటుంది. ఎస్, ఓకే. నేను చాలాసార్లు చెప్పాను, ఆప్షన్స్లో మనకి ఆల్ ఆఫ్ ది అబోవ్ ఉన్నప్పుడు కొంచెం టెంప్ట్ అవుతూ ఉంటాం. సో దాన్ని చూస్ చేసుకుంటూ ఉంటాం. 80-90% మనం దాని దగ్గరికి వెళ్తూ ఉంటాం. సో కరెంట్ అఫేర్స్లో అయినా అంతే. సో ఏ డిపార్ట్మెంట్లో అయినా కానీ ఆల్ ఆఫ్ ది అబోవ్ ఉంటే కొంచెం బ్లైండ్గా ఆల్ ఆఫ్ ది అబోవ్ పెట్టేస్తూ ఉంటాం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే బ్రేక్ ఈవెన్ పాయింట్, దిస్ డాట్ ఈజ్ బీఈపీ. ఓకే, ఇక్కడ ఏముంటుంది? 0. దెర్ ఈజ్ నో ప్రాఫిట్, దెర్ ఈజ్ నో లాస్. అంటే ఇక్కడ చూడండి, దెర్ ఈజ్ నో లాస్, నో ప్రాఫిట్. అందుకే బీఈపీ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పినాను, అంతే కదా. అంటే ఈ పాయింట్ దగ్గర మనకి దెర్ ఈజ్ నో లాస్ అండ్ నో ప్రాఫిట్. ఓకే, టు ది ఫర్మ్ అంటే కంపెనీకి, కంపెనీకి. సో ఫస్ట్ది కరెక్ట్. నెక్స్ట్, టోటల్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్. ఓకేనా, టోటల్ అంటే మనకు వచ్చినటువంటి డబ్బులు మొత్తం మనం పెట్టినటువంటి డబ్బులకు సమానంగా ఉన్నప్పుడు. సో ఇక్కడ 0 ఎందుకు అవుతుంది? బోత్ ఆర్ ఈక్వల్ అయినప్పుడే కదా ఈ 2 లైన్స్. సో దిస్ ఈజ్ ద లాస్, సో దిస్ ఈజ్ ద ప్రాఫిట్. ఓకే, దిస్ ఇస్ ద 0 వెన్ ద బోత్ లైన్స్ ఆర్ మీట్. ఓకేనా, ఈ 2 లైన్లు మీట్ అయినప్పుడు 0. ఇక్కడ కూడా టోటల్ రెవెన్యూ ఈక్వల్స్ టు టోటల్ కాస్ట్. అప్పుడే మనకి బీపీ అనేది ఏమవుతుందంటే 0గా ఉండడం జరుగుతుంది. ఓకేనా, అదే మనం బ్రేక్ ఈవెన్ పాయింట్గా చెప్తాం. మీకు ఎగ్జామ్లో ఈ ఫార్మాట్లు కొట్టమని ఏం చెప్పాడు? మనం ఏం డిగ్రీ ఎగ్జామ్స్ రాయట్లేదు 5 మార్క్స్ క్వశ్చన్ రాయడానికి, జస్ట్ ఐడియా ఉంటే అయిపోతుంది. సో సింపుల్గా ఈ 2 నీకైతే కరెక్ట్ అయ్యా. ఈ 2 కరెక్ట్ అయినప్పుడు ఇది తప్పే ఛాన్స్ ఉండదు. ఓకేనా, సో కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్. సో కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్గా చెప్తాం. ఓకే, సో సి ఆల్సో కరెక్ట్. సో ఆల్ ఆఫ్ ది ఎబోగా చెప్తాం. ఓకేనా, ఇవన్నీ ఇంకా మనం ముందుకు వెళ్ళినప్పుడు సిఐ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్కి వెళ్ళినప్పుడు ఇంకా వెల్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. బట్ ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, కాన్సెప్ట్ వైజ్గా ఏ విధంగా ఉంటుంది చూసారు కదా. ఒకటే దాని మీద కాకుండా బీఈపీలో అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి పాయింట్ని, దాని యొక్క ప్రతి పాయింట్ని ఇన్వాల్వ్ చేస్తూ విచ్ వన్ ఈజ్ కరెక్ట్, విచ్ వన్ ఈజ్ రాంగ్ అని కూడా అడగచ్చు. ఓకేనా, సో దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ది బ్రేక్ ఈవెన్ పాయింట్. నెక్స్ట్ వన్, determine contribution of sales rupees 1,50,000 and PV ratio is 40%. This is also from CMA PV ratio. ఓకేనా, PV ratio అని మనం ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో అంటాం. ఓకేనా, మనకి ఇంకా ఇది కాలేదు బట్ చూద్దాం. PV రేషియోని ఏమంటామంటే ప్రాఫిట్ అండ్ వాల్యూమ్ రేషియో అంటాం.
ప్రాఫిట్ అండ్ వాల్యూమ్ రేషియోగా చెప్తాం. సో దీనికి కూడా సో పీవీ రేషియోకి కూడా మనకు ఒక ఫార్ములా అనేది ఉంటుంది పీవీ రేషియోకి. సో పీవీ రేషియో ఫార్ములా ఏంటంటే పీవీ రేషియో ఈక్వల్ టు సో కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. ఓకేనా, ఇది పీవీ రేషియో. ఎప్పుడు కాంట్రిబ్యూషన్ అండ్ సేల్స్ అనేవి ఇన్వాల్వ్ అయినప్పుడు దిస్ ద వన్ ఆఫ్ ది ఫార్ములా ఈజ్ పీవీ రేషియో ఆఫ్ పీవీ రేషియో. ఓకేనా, సో ఈ విధంగా ఉన్నప్పుడు ఓకేనా, ఈ విధంగా ఉన్నప్పుడు మరి మనకు అడిగింది ఏంటి నాన్న, పీవీ రేషియో అడిగాడా? పీవీ రేషియో ఆల్రెడీ ఇచ్చేసిండు. మనకు కావాల్సింది డిటర్మైన్ ద కాంట్రిబ్యూషన్ ఇఫ్ సేల్స్ ₹1,50,000 అన్నాడు. సో మరి ఇప్పుడు మన దగ్గర పీవీ రేషియో ఫార్ములానే ఉంది, మరి కాంట్రిబ్యూషన్ ఎట్లా అనుకుంటాం సార్ అంటే దీన్ని రివర్స్ చేస్తే సరిపోతుంది. అంటే ఈ 1,50,000లో ఇప్పుడు కాంట్రిబ్యూషన్ ప్లేస్లో పీవీ రేషియో వస్తే పీవీ రేషియో ప్లేస్లోకి కాంట్రిబ్యూషన్ వెళ్ళిపోతుంది అంతే. అంటే 1,50,000లో ఓకే 1,50,000లో 40% కట్టు 15/60 అంతేనా? ఎస్. సో 60,000. సో 60,000గా మనం చెప్పుకుంటాం. ఇది మనకి పీవీ రేషియో. ఒకవేళ పీవీ రేషియో వచ్చినప్పుడు దిస్ ద ఫార్ములా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి పీవీ రేషియోకి. రైట్, దిస్ ద కాంట్రిబ్యూషన్. సో ఇది కూడా మనకి సేమ్ టాపిక్ నుంచి అడగడం జరిగింది. సో ఖచ్చితంగా మీరు చూసుకుంటే ప్రాబ్లమెటిక్ క్వశ్చన్స్ కూడా మనకి 10 to 15 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఫ్రేమ్ చేస్తూ ఉంటాడు. డిపెండ్స్ ఆన్ ద ఫార్ములాస్. ఓకే, అంటే మనం పీవీ రేషియో ఫార్ములా నేర్చుకున్నాం అనుకో, వాడు ఏం అడిగిండు, కాంట్రిబ్యూషన్ అడిగాడు. నిన్న కూడా మనకి డిఫరెంట్ టైప్ ఫార్ములాస్ విత్ ప్రాబ్లమ్స్ చూసినాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద యూజువల్ ఫార్మ్ ఆఫ్ ఎ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ కాల్డ్? సో పార్ట్నర్షిప్ టాపిక్ నుంచి క్వశ్చన్ అడిగాడు. పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ని ఇంకా మనం ఏమని అంటాం? ఓకేనా, ఒక భాగస్వామ్య ఒప్పందం జరిగినప్పుడు దానిని ఇంకా ఏమనొచ్చు? ఓకేనా, మెమొరాండం అనొచ్చా, సర్టిఫికేట్ అనొచ్చా, పార్ట్నర్షిప్ డీడ్ అనొచ్చా, లేదా ప్రొస్పెక్టిక్స్ అనొచ్చా? ఓకేనా, ఇదంతా ఈ 4 ఉన్నాయి. సో నీకేం తెలుస్తలేదు. ఓకేనా, ఏం తెలుస్తలేదు, ఏం చేయాలని అర్థమవుతలేదు. ఓకేనా, ఏం చేయాలని అర్థం కాకపోతే పార్ట్నర్షిప్ ఉందిగా, పార్ట్నర్షిప్ డీడ్ పెట్టి సమ్ టైమ్స్ అంతే, అవ్వచ్చు అవ్వకపోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ ఆ టర్మ్స్ అనేవి వర్డ్స్ అనేవి ఖచ్చితంగా మీకు గుర్తుండాలి. ఓకేనా, పార్ట్నర్షిప్ డీడ్స్ అనేవి. సో మిగతా ఎందుకు రాంగ్, పార్ట్నర్షిప్ డీడ్ ఎందుకు కరెక్ట్? ఎస్. ఓకేనా, సో మెమొరాండం అంటే ఏంటి, మనం ఏ విధంగా చెప్తామంటే మెమొరాండం అంటే ఇట్స్ లైక్ ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ లాగా. ఓకేనా, ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాము టు కమ్యూనికేట్ అదర్స్. బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్, ఇట్స్ నాట్ ఏ డీల్ ఆర్ సంథింగ్ అగ్రిమెంట్. ఓకేనా, బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ టు కన్వే టు అదర్స్. ఓకేనా, కమ్యూనికేట్ చేయడానికి చెప్తాం. ఓకే, నెక్స్ట్ సర్టిఫికేట్ ఏంటంటే టు ఫైండ్ ద సంథింగ్ నోస్. అంటే ఇప్పుడు నువ్వు డిగ్రీ చేసినావు. ఓకేనా, డిగ్రీ కంప్లీట్ అయింది, ఎట్లా తెలుస్తుంది? బై ద సర్టిఫికేట్. ఇంటర్ కంప్లీట్ చేసినావు, బై ద సర్టిఫికేట్. ఒక కంపెనీలో 3 ఏళ్ళు వర్క్ చేసినావు, నీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. అంటే నువ్వు చేసిన పనిని చూపెట్టడానికి ఆ సర్టిఫికేట్ అనే వర్డ్ని వాడతారు, నాట్ అగ్రిమెంట్. ఇట్స్ నాట్ అగ్రిమెంట్. ఓకే, సో బీ రాంగ్. మెమొరాండం అంటే బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ టు కన్వే, అంటే దాన్ని ఏమంటారు, కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగపడేటువంటి మెమొరాండం అనే వర్డ్ అనమాట. ఓకేనా, పార్ట్నర్షిప్ డీడ్ పక్కన పెడదాం, ఎందుకంటే మనం అడ్డి కూడా లేవుతున్నాం కాబట్టి దాన్ని పక్కన పెడదాం. నెక్స్ట్, ప్రొస్పెక్టస్ అంటే ఏంటంటే ఒక కంపెనీ యొక్క షేర్స్ని పబ్లిక్లోకి అనౌన్స్ చేసినప్పుడు. ఓకేనా, ఒక కంపెనీ యొక్క షేర్స్ని పబ్లిక్లోకి అనౌన్స్ చేసినప్పుడు, ఓకేనా, మనకి షేర్స్ డివిడెండ్స్ ఇవి వచ్చినప్పుడు ఇక్కడ మనకి వర్డ్ వస్తుంది. ఓకేనా, దాన్ని మనం ఈ విధంగా పిలుస్తాం అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ ఇది కూడా కాదు. సో పార్ట్నర్షిప్ డీడ్ అంటారు, పార్ట్నర్షిప్ ఒప్పందం. ఇందులో మనకి ఈ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఆల్సో, పార్ట్నర్షిప్ డీల్ ఆల్సో కంపెనీస్ యాక్ట్ ప్రకారమే జరుగుతుంది. సో 2013 నిన్న మనం నేర్చుకున్నాం. ఓకేనా, సో ఇందులో డిఫరెంట్ టైప్ అగ్రిమెంట్స్ అంటే డిఫరెంట్ టైప్స్ థింగ్స్ ఉంటాయి. ఓకేనా, భాగస్వాములు, స్లీపింగ్ పార్ట్నర్స్, వర్కింగ్ పార్ట్నర్స్. ఓకేనా, ఇట్లా అనకూడదు, కానీ ఒక పార్ట్నర్ చచ్చిపోతే ఎట్లా, పర్సంటేజ్ ఎట్లా. ఓకే, ఒక పార్ట్నర్షిప్లో ఒక భాగస్వామి కంపెనీ నుంచి కొంత వాడుకున్నప్పుడు దాంట్లో డ్రాయింగ్స్ అంటారు, సొంత వాడకాలు.
అప్పుడు పర్సంటేజ్ ఎంత తీసుకోవాలా, ఇవన్నీ కూడా మనకి పార్ట్నర్షిప్ అగ్రిమెంట్లో ఉంటాయి. సో పార్ట్నర్షిప్ డీడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏం తెలియనప్పుడు టర్మ్స్ యూజ్ చేస్తూ పెడితే ఒక మార్క్ వచ్చే ఛాన్స్ ఉన్నది. ఓకేనా, ఏం చేయలేకపోవడం కన్నా ఏదో ఒకటి చేయడం ఉత్తమం కదా. సో అందుకే పార్ట్నర్షిప్ డీడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో దీంట్లో మీరు 4 టైప్ ఆఫ్ వర్డ్స్ యొక్క మీనింగ్ కూడా నేర్చుకున్నారు. సో మనకి ఇక్కడ యూజ్ అయ్యేది ఏంటంటే మనకి కామర్స్లో యూజ్ అయ్యేది ఏంటంటే ప్రాస్పెక్టస్ అండ్ పార్ట్నర్షిప్ డీడ్ ఒకటి. ఓకేనా, ఒక కంపెనీ షేర్స్ని పబ్లిక్లోకి ఇష్యూ చేసుకున్నప్పుడు ఈ వర్డ్ని వాడతాం. పార్ట్నర్షిప్లో అగ్రిమెంట్ జరిగినప్పుడు పార్ట్నర్షిప్ డీడ్ అనే వర్డ్ని వాడతాం. డీడ్ అంటే దస్తావేజ్ అని కూడా అనొచ్చు మనం. ఓకేనా, దస్తావేజ్ తెలుగులో. రైట్. సో ఈ మెమరాండం సర్టిఫికేట్ మనం రెగ్యులర్గా అయినటువంటి మాటలేదు. రైట్. సో నెక్స్ట్ వన్, the loss on sale of an asset is debited to. The loss on sale of an asset is debited to. ఒక ఆస్తిని మనం అమ్మినప్పుడు లాస్ వచ్చిందనుకో దేనికి డెబిట్ చేస్తామంటున్నాడు. ఓకేనా, ఒక ఆస్తిని అమ్మినాం, దాని మీద ప్రాఫిట్ కాకుండా లాస్ వచ్చింది, అయితే దాన్ని డెబిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ట్రయల్ బ్యాలెన్స్ క్రెడిట్ సైడ్, బ్యాలెన్స్ షీట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్. ఓకే, ఇక్కడ కూడా ఓకేనా మనము అకౌంట్స్ చేసేటప్పుడు ప్రాఫిట్ కానీ లాస్ కానీ వచ్చినప్పుడు వి షుడ్ పోస్ట్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. రైట్. సో ఇక్కడ నీకు ఏమొచ్చింది, లాస్ వచ్చింది. ఓకేనా, లాస్ని మనం ఎక్కడ చూపిస్తాం. ఓకేనా, లాస్ని P&L అకౌంట్ అంటే లాభ నష్టాల ఖాతా అంటాం. ఓకేనా, లాభ నష్టాల ఖాతాలో చూపిస్తాం. ఓకేనా, డెబిట్ సైడ్. ఓకేనా, సో ట్రయల్ బ్యాలెన్స్లో చూపిస్తామా అంటే అంకణాలో మనం చూపెట్టాం. ఓకేనా, బ్యాలెన్స్ షీట్లో ఏం చూపిస్తున్నాను, బ్యాలెన్స్ షీట్లో మనం చూపెట్టేది ఏంటి, అసెట్స్ అండ్ లయబిలిటీస్. బ్యాలెన్స్ షీట్లో మనం చూపెట్టేది అసెట్స్ అండ్ లయబిలిటీస్ అంటే ఆస్తులు మరియు అప్పులు చూపిస్తాం. ఓకేనా, ఆస్తులు మరియు అప్పులు చూపిస్తాం. ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి, వర్తకపు ఖాతా తెలుగులో. ఓకేనా, వర్తకపు ఖాతాలు ఏం చూపిస్తాం, ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్. సింపుల్ చెప్పాలంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకేనా, ట్రేడింగ్ అకౌంట్లో మనం ఏం చూపిస్తామంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ చూపిస్తాం. నేను చెప్పే ప్రతి వర్డ్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా, ప్రాఫిట్ అండ్ లాస్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కూడా చూపిస్తాం. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వీటి మీద కూడా మనకు క్వశ్చన్ పడుతుంది. ఓకేనా, మనకి మొత్తం బ్యాలెన్స్ షీట్ చేయాలంటే ట్రేడింగ్ అకౌంట్ నుంచి ప్రాఫిట్ అండ్ P&L అకౌంట్ నుంచి అండ్ దెన్ బ్యాలెన్స్ షీట్కి మూవ్ అవుతూ ఉంటాం. ఓకే, సో ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఫిక్స్డ్ అంటున్నా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ చూపిస్తూ ఉంటాం రెండు అకౌంట్స్లో. సో దెన్ బ్యాలెన్స్ షీట్లో ఆస్తప్పుల పట్టిలో ఆస్తులు మరియు అప్పులను చూపిస్తూ ఉంటాం. ఓకేనా, రైట్. సో ఇక్కడ మీకు తెలియట్లేదు, ఏం చేస్తాం, లాస్ వచ్చింది, లాస్ ఎక్కడ కనబడుతుంది, లాస్ పెట్టి ఏమైతే వస్తే ఇప్పుడు ఏం తెలియకపోవడం కన్నా ఇప్పుడు పెట్టేస్తే అయిపోతుంది. ఓకేనా, అంటే ఇక ఏం సిచ్యువేషన్ లేనప్పుడు ఇలాంటివి వాడితే మనకు సరిపోతుంది. ఓకే, రైట్. నెక్స్ట్, okay, right. A machine was purchased on 1st April 2020 for 5 lakhs and on 1st October 2020 a new machine is added for the 2 lakhs. Okay, calculate the balance of the machine account. Calculate the balance of the machine account అంటున్నాడు. If depreciation is charged 20% P అంటే per annum సంవత్సరానికి ఆన్ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. ఓకే, డిప్రిసియేషన్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మెథడ్ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. ఓకేనా, ఇది చాలా సింపుల్గానే ఉంటుంది. ఓకే, సో స్థిర వాయిదాల పద్ధతి కంటే స్టేట్ లైన్ మెథడ్ కంటే తగ్గుతున్న నిలువల పద్ధతి కంటే ఇది ఇంకా ఈజీగా ఉంటుంది. బట్ ఇక్కడ క్వశ్చన్ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. మెథడ్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ ఆఫ్ ది March 31st 2020 అంటున్నాడు. ఓకే, సో తెలుగు మీడియం స్టూడెంట్ పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. నేను సింపుల్ ఇక్కడ చెప్తాను దీని ఎక్స్ప్లెనేషన్ అనుకో. క్వశ్చన్ ఇప్పుడు ఏమైంది అంటే ఇక్కడ ఏ మిషన్ వాజ్ పర్చేస్డ్ 1st April 2020. ఓకేనా, 1st April 2020 ఫస్ట్ మిషన్ని వాడు
ఓకేనా. ఫస్ట్ మెషిన్ని 1st April 2020లో పర్చేజ్ చేసిందంట. ఓకేనా. ఎంతకి? 5 lakhs. 5 lakhs. ఓకే, గుడ్. నెక్స్ట్, ఆన్ 1st October 2020 ఏ న్యూ మిషన్ ఈజ్ యాడెడ్ 2 lakhs. ఓకేనా. అయితే మళ్ళీ ఏం చేసిండంటే ఇంకో మిషన్ తీసుకున్నాడు, కొత్త మిషన్ తీసుకున్నాడు. ఎప్పుడు తీసుకున్నానా? 1st October ఎప్పుడు 2020కి తీసుకున్నాడు. ఎంత? ఇది 2 lakhs అంటున్నాడు. 2 lakhs. ఓకే, 2 lakhs తీసుకున్నాడు. సో క్యాలిక్యులేట్ ద బ్యాలెన్స్ ఆఫ్ మిషన్ అకౌంట్. మిషన్ అకౌంట్ అంటే ఏ మిషన్ అకౌంట్? మిషన్ అకౌంట్ అంటే ఎన్ని మిషన్ తీసుకుంటే అన్ని మిషన్ అనమాట. ఒకటేనే కాదు. మిషన్ అకౌంట్ అంటే కంపెనీలో ఎన్ని మిషన్స్ అయితే తీసుకుంటారో ఆ మిషన్కి సంబంధించినటువంటి అకౌంట్లో ఉంటున్నాడు. క్యాలిక్యులేట్ ద బ్యాలెన్స్ ఆఫ్ మిషన్ అకౌంట్ ఇఫ్ డిప్రిసియేషన్ ఛార్జ్ 20% పర్ యానం. ఓకేనా. డిప్రిసియేషన్ ఛార్జ్ 20% పర్ యానం. ఓకే. ఆన్ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. ఓకేనా. ఆన్ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ ఎప్పటికి క్యాలిక్యులేట్ చెప్తున్నాడు? ఫర్ ద ఇయర్ ఎండింగ్ March 31st 2020. ఎప్పటివరకు క్యాలిక్యులేట్ చేయాలంటే March 31st 2020. ఓకేనా. మార్చ్, ఏప్రిల్. సో 2020 కదా, 2021 ఉండాలి యాక్చువల్గా, అంతే కదా. అక్కడ 1st April ఉంటే మళ్ళీ March 20, సో 21 ఉండాలి, మిస్టేక్ ఉన్నట్టుంది. సో 20 అంటే 21 ఉండాలి. ఓకే, రైట్. సో ఇప్పుడు ఏంటంటే 2 మిషన్లు ఉన్నాయి. ఒక మిషన్ది డిప్రిసియేషన్ తీయాలి, ఇంకో మిషన్ది డిప్రిసియేషన్ తీయాలి. దాని తర్వాత డిప్రిసియేషన్ పోగా ఆ 2 మిషన్ల వాల్యూ ఎంతో అనుకోవాలి, అంతే. ఓకేనా. అది మిస్టేక్ ఉన్నట్టుంది యాక్చువల్లీ క్వశ్చన్లో. ఏంటంటే ఇది 2020 ఉండదు, ఎందుకంటే ఏప్రిల్ కదా, మళ్ళీ మార్చ్ వెనకకి వెళ్తారు. సో 20 అంటే 21 ఉండాలి, రైట్, నెక్స్ట్ ఇయర్కి అనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నువ్వు డిప్రిసియేషన్ 2 మిషన్లు కలిపి తీయలేవు. 2 మిషన్లు కలిపి తీయలేవు. ఎందుకు? ఇప్పుడు ఒక మిషన్ 1st Aprilకి లాంచ్ అయింది, March 31st వరకు డిప్రిసియేషన్ కట్టాలి. ఓకే. ఇంకో మిషన్ October 1st లాంచ్ అయింది, March 31st వరకు నువ్వు డిప్రిసియేషన్ కట్టాలి. అంటే ఒక మిషన్ పని చేసిందేమో మనకి ఎంత? ఏప్రిల్, మార్చ్ అంటే 1 year అవుతుంది. ఇంకో మిషన్ పని చేసిందంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, అండ్ ఇది 3 నెలలు, అటు 3 నెలలు, అంటే 6 నెలలు అవుతుంది, 6 months అవుతుంది. అంటే ఒక మిషన్ మీద నువ్వు 1 year డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి, ఇంకో మిషన్ మీద నువ్వు 6 months డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ మిషన్ వాల్యూ ఎంతనా? ఇక్కడ నేను ఫస్ట్ అని రాస్తున్నాను. ఫస్ట్ మిషన్ యొక్క వాల్యూ 5 lakhs. ఓకేనా. దీన్ని మనం 1 year డిప్రిసియేషన్గా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 1 year డిప్రిసియేషన్గా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో 5 lakhs అంటే డిప్రిసియేషన్ వాల్యూ ఎంత మనకి? 20% per annum. సో 20/100 అంతేగా, 20/100. సో 25 అంతేనా, 25 ఇది 1 lakh. సో ఇక్కడ మనకి 1 lakh మిగులుతుంది. 1 lakh డిప్రిసియేషన్ రావడం జరుగుతుంది. 1 lakh డిప్రిసియేషన్. ఇప్పుడు ఈ డిప్రిసియేషన్ వాల్యూ ఎంత? 1 lakh. అంటే 5 lakhs నుంచి 1 lakh డిప్రిసియేషన్ వాల్యూ తీసేస్తే, ఓకేనా, 5 lakhs నుంచి 1 lakh డిప్రిసియేషన్ వాల్యూ తీసేస్తే ఈ మిషన్ యొక్క వాల్యూ ఎంత అవుతుంది నీకు? 4 lakhs అవుతుంది. ఓకేనా, 4 lakhs. ఓకేనా. ఇప్పుడు సెకండ్ మిషన్ దగ్గరికి వద్దాం. ఇప్పుడు సెకండ్ మిషన్లో నువ్వు డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఖచ్చితంగా డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. అయితే డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 1 yearకి వేస్తావా, 6 monthsకి వేస్తావా? 6 monthsకి వేయాలి. 6 monthsకి. 6 months అంటే సరే, ఇప్పుడు 2 lakhs ఉంది నాన్న. 2 lakhs ఎంత పర్సెంటేజ్? 20%. ఓకేనా. సో కట్ చేస్తే 25 5 4 అంటే 40,000 అవుతుంది. ఓకేనా. ఈ 40,000 ఏంటిది? డిప్రిసియేషన్. ఈ 40,000 డిప్రిసియేషన్. ఈ 40,000 డిప్రిసియేషన్ పర్ యానం. ఓకేనా. ఒక సంవత్సరానికి తరుగుదల అది. నువ్వు ఇక్కడ సెకండ్ మిషన్ క్యాలిక్యులేట్ చేసింది ఎంత? హాఫ్ ఇయర్ అంటే 6 monthsకి మాత్రమే వేయాలి. 1 yearకి 40,000 అవుతాయి. 2 yearsకి ఎంత అవుతుంది?
హాఫ్ ఇయర్కి ఎంత అవుతుంది? 20,000 అవుతుంది, అంతే కదా, 20,000. ఇప్పుడు నీకు ఇక్కడ ఈ 20 × 6 ఇవన్నీ వేస్తే పెద్ద లెక్క అవుతుంది, ఏం లేదు, సంవత్సరానికి 40,000, హాఫ్ ఇయర్కి 20,000. 2 లక్షలకి వెళ్ళి 20,000 తీసేయి, ఎంత అవుతుంది? 1,80,000 అవుతుంది, 1,80,000. ఇప్పుడు నువ్వు టోటల్గా మిషనరీ అకౌంట్కి వస్తే నీ దగ్గర ఉన్నటువంటి ఆ 2 మిషనరీల యొక్క బ్యాలెన్స్ ఎంత, వర్త్ ఎంత అన్నాను. ఇది 4 lakhs, ఇది 1,80,000. సో 4 lakhs ప్లస్ 1,80,000 అంటే మనకి ఎంత అవుతుంది? 5,80,000 అవుతుంది. 5,80,000 అంతే, ఓకేనా? అంటే చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్ డిప్రిసియేషన్ నుంచి వచ్చింది. డిప్రిసియేషన్లో ఎప్పుడు కూడా మనం డిఫరెంట్ ప్రాబ్లమ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి ఎట్లా ఇచ్చాడు, 2 మిషన్లు ఇచ్చాడు. ఒక మిషన్ 1 year ప్యాట్ వాల్యూ ఇచ్చాడు అంటే టైం పీరియడ్, ఇంకో మిషన్కి 6 months మాత్రమే ఇచ్చాడు, ఓకేనా? సో ఆ విధంగా మీరు ఒకవేళ నోట్ లెక్క వేయాలనుకో, సింపుల్గా ఏం చేస్తావు, నీకు 20% అయితే కామన్, ఓకేనా? దేని మీద 20% అయితే కామన్. ఇప్పుడు 5 lakhs ఉంది నా, 5 lakhs మీద 20% అంటే ఎంత? 5 lakhs మీద 10% అంటే 50,000, 20% అంటే 1 lakh, అంటే ఇందుకెళ్ళి నీకు 1 lakh తగ్గుతుంది. మనసులో మాట అనుకో, 1 lakh తగ్గుతుంది, అంటే వితౌట్ పెన్ పేపర్ చేయాలంటే, ఓకేనా? 20% అంటే నీకు 1 lakh వస్తుంది, అంటే దీని వాల్యూ ఎంత అవుతుంది? 4 lakhs మనసులో పెట్టుకో, ఓకేనా? 4 lakhs పక్కన పెట్టు. ఈ 2 lakhs ఉంది, దీనికి మనం హాఫ్ ఇయర్కే కట్టాలి, ఓకేనా? హాఫ్ ఇయర్కే కట్టాలి. సో హాఫ్ ఇయర్కే కట్టాలంటే నువ్వు పర్సంటేజ్లో సగం తీసుకునే సరిపోతుంది, 10 తీసుకునే సరిపోతుంది. సంవత్సరానికి 20% కదా, హాఫ్ ఇయర్లో ఎంత? 10%, ఓకేనా? సో 2 lakhsలో 10% అంటే 20,000, ఓకేనా? 20,000 అంటే 2 lakhs నుంచి 20,000 పోతే ఎంత మిగులుతుంది? 1,80,000. ఇది ఒక 1,80,000, ఇది ఒక 4 lakhs. 4 lakhs ప్లస్ 1,80,000 ఎంత? 5,80,000 అవుతుంది, అంతే. అంటే పెన్ పేపర్ పెట్టాల్సిన అవసరం లేదు, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తే ఈ విధంగా ఉంటుంది, ఓకేనా? సో దిస్ ఇస్ ద డిప్రిసియేషన్ ప్రాబ్లం. ఇక్కడ ఏంటంటే మిషన్ అకౌంట్కి 5,80,000, ఓకేనా? డిప్రిసియేషన్ అకౌంట్ ఉంటుంది అనుకోండి, అంటే తరుగుదల. డిప్రిసియేషన్ అకౌంట్ అంటే తరుగుదల కదా, మరి దానికి ఎంత? ఇది 20,000, ఇది ఎంత? 1 lakh, 1,20,000. అంటే మిషనరీ అకౌంట్ అడిగినప్పుడు మన ఆన్సర్ ఎంత అవుతుంది అంటే 5,80,000 అవుతుంది. డిప్రిసియేషన్ అకౌంట్కి అడిగినప్పుడు 1,20,000, అంతే కదా, 1,20,000. రెండింటినీ డిస్కస్ చేసినాం, ఓకేనా? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎన్ని మిషన్లు ఉన్నాయి, ఎన్ని నెలలకు కౌంట్ చేస్తున్నాం, అది బాగా ఇంపార్టెంట్. దిస్ క్వశ్చన్ ఫ్రమ్ డిప్రిసియేషన్ టాపిక్, ఓకే? డిప్రిసియేషన్ టాపిక్ నుంచి క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ as per the original cost method, which is the correct formula of the calculating annual depreciation. సో ఒరిజినల్ కాస్ట్ మెథడ్ ప్రకారం యాన్యువల్ డిప్రిసియేషన్ని ఫార్ములా అడుగుతున్నాడు, ఓకేనా? డిప్రిసియేషన్ ఫార్ములా. సో మీకు డిప్రిసియేషన్ చెప్పినప్పుడు ఫస్టే చెప్పిన డిప్రిసియేషన్ ఫార్ములా ఏంటనేది ఫస్ట్ ప్రాబ్లంలోనే చెప్పినాను ఫార్ములా. సో డిప్రిసియేషన్ కాస్ట్ ఆఫ్ అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ ఎస్టిమేటెడ్ లైఫ్ ఆన్ అసెట్స్. Depreciation equal to scrap value minus cost of asset by estimated life of asset. Next, depreciation equals to cost of asset value by estimated life of asset market. D, depreciation equals to cost of asset value by market value of asset scrap. ఇక్కడ డిప్రిసియేషన్లో ఖచ్చితంగా కాస్ట్ ఆఫ్ అసెట్ ఉంటుంది, స్క్రాప్ వాల్యూ అందులోకి తీసేస్తాం. అసెట్ ఎంత కొన్నాం, దాంట్లో స్క్రాప్ ఎంత పోయింది, అది ఎంత జీవితకాలం పనిచేసింది, ఈ 3 థింగ్స్ అయితే ఖచ్చితంగా కావాలి, ఓకేనా? మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, దాన్ని ఎంత కొన్నాం, దాంట్లో ఎంత చెత్త పోయింది, అది ఎన్ని సంవత్సరాలు పనిచేసింది, ఓకేనా? అంటే ఈ 3 థింగ్స్ ఇన్వాల్వ్ అవ్వాలి. సో డిప్రిసియేషన్ ఎక్కడ చూడండి, కాస్ట్ ఆఫ్ అసెట్ వాల్యూ ఇన్వాల్వ్ అయింది, బై ఎస్టిమేటెడ్ ఆఫ్ అసెట్ మార్కెట్ ఇన్వాల్వ్ అయింది, బట్ దెర్ ఈస్ నో స్క్రాప్ వాల్యూ, ఓకేనా? దెర్ ఈస్ నో స్క్రాప్ వాల్యూ. సో సి అయితే కరెక్ట్ కాదు. నెక్స్ట్ డి, డిప్రిసియేషన్
కాస్ట్ ఆఫ్ అసెట్ వాల్యూ ఇన్వాల్వ్ అయింది, మార్కెట్ వాల్యూ అసెట్ స్క్రాప్, అసలు మార్కెట్ వాల్యూ ప్రకారం తీసుకోండి. సో ఇది కూడా రాంగ్. ఇప్పుడు మనం అనుకున్న 3 థింగ్స్ ఉన్నాయి. ఏంటి? కాస్ట్ ఆఫ్ అసెట్ ఒకటి, స్క్రాప్ వాల్యూ తీసేయాలి ఒకటి, కింద ఎస్టిమేటెడ్ లైఫ్ అంటే అంచనా మన ఎన్ని రోజులు పనిచేసింది అనేది కావాలి. మరి ఇప్పుడు ఇట్లా ఈ రెండిట్లో ఏది తీసుకోవాలి సార్ అంటే, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు, కాస్ట్ ఆఫ్ అసెట్ నుంచి స్క్రాప్ వాల్యూ తీస్తున్నావు, అంటే రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకున్నావు. ఇక్కడ ఏం చేస్తున్నావు, స్క్రాప్ వాల్యూ నుంచి కాస్ట్ ఆఫ్ అసెట్ వీటి నుంచి కూడా నువ్వు డిఫరెన్స్ తీసుకుంటున్నావు. మరి రెండిట్లో లేదు కరెక్ట్ అంటే, సో ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. వై అంటే నువ్వు ఎప్పుడైతే డిప్రిసియేషన్లో అంటే తరుగుదలలో స్క్రాప్ వాల్యూ ఫస్ట్ నుండి కాస్ట్ ఆఫ్ అసెట్ ఉందనుకోండి, ఇక్కడ నీకు ఏమవుతుంది అంటే నెగిటివ్ వాల్యూ వస్తుంది. నెగిటివ్ వాల్యూ సింపుల్ చెప్పాలంటే, ఎప్పుడైనా నేను కాస్ట్ ఆఫ్ అసెట్ ఒక అసెట్ యొక్క కాస్ట్ అనేది ఎప్పుడు ఎక్కువ ఉంటాయి, స్క్రాప్ వాల్యూ కొంచెం తక్కువ ఉంటుంది, అంతే కదా, రైట్? ఇప్పుడు నువ్వు 1 lakh ఉంది, ఒక స్క్రాప్ వాల్యూ 1000 అనుకోండి, నీకేమవుతుంది ఇప్పుడు ఇక్కడ 90,000 ఉంది, అంతే కదా. అదే ఇక్కడ స్క్రాప్ వాల్యూ 1000 ఉంది మైనస్ 1 lakh అనుకోండి, నీకు అప్పుడు ఇక్కడ ఏమవుతుంది -90,000 అవుతుంది, -90,000. అంటే యాజ్ పర్ ది సెకండ్ ఫార్ములా ప్రకారం ఏంటంటే మనకి నెగిటివ్ వాల్యూ వస్తుంది, ఓకేనా. డిప్రిసియేషన్ ఎక్కడ మనకి నెగిటివ్ వాల్యూ ఉండకూడదు, అందుకే డిప్రిసియేషన్ ఫార్ములా. నేను చెప్పాను ఫార్ములాస్ కూడా క్వశ్చన్ అడుగుతాడు డిఫరెంట్, ఇది వేరే డిప్రిసియేషన్ ప్రాబ్లం, ఇది డిఫరెంట్ ఎగ్జామ్లో అడిగాడు. డిప్రిసియేషన్ ప్రాబ్లం, డిప్రిసియేషన్ యొక్క ఫార్ములా అడిగాడు విత్ కన్ఫ్యూజన్తో, ఓకేనా, రైట్. సో బాగా గుర్తుపెట్టుకోండి, డిప్రిసియేషన్ ఫార్ములా అడిగినప్పుడు మనం 3 ఇన్వాల్వ్ అవ్వాలి. కాస్ట్ ఆఫ్ అసెట్ ఒకటి, స్క్రాప్ వాల్యూ ఒకటి, ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ అసెట్ ఒకటి, ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కమర్షియల్ బ్యాంక్స్ క్రియేట్ మనీ ఇన్ ద ఫాలోయింగ్ వేస్. సో కమర్షియల్ బ్యాంక్స్ క్రియేట్ మనీ ఏ విధంగా క్రియేట్ చేస్తారు, ఫాలోయింగ్ వేస్: ఇష్యూయింగ్ కరెన్సీ, క్రియేషన్ ఆఫ్ బ్యాంక్ డిపాజిట్స్, నైదర్ 1 or 2, బోత్ 1 and 2. సో ఇక్కడ ఇష్యూయింగ్ కరెన్సీ అంట, కరెన్సీ కమర్షియల్ బ్యాంక్స్ ఇష్యూ చేయవు, ఇష్యూ చేసేది ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో క్రియేషన్ ఆఫ్ బ్యాంక్ డిపాజిట్స్, సో ఇక్కడ ఫస్ట్ది రాంగ్ అయింది కాబట్టి ఈ బోత్ 1 and 2 అనేది ఖచ్చితంగా రాంగ్ అవుతుంది, బోత్ 1 and 2 రాంగ్ అవుతుంది. ఇది రాంగ్ అయితే సి కరెక్ట్ అవుతుంది. మరి ఒక కమర్షియల్ బ్యాంక్కి మనీ ఎట్లా క్రియేట్ అవుతుంది, ఒక ఏ బ్యాంక్కైనా మనీ క్రియేట్ అవ్వదు ఫ్రమ్ ది డిపాజిట్స్ ఓన్లీ, సింపుల్ థింగ్ అది. సో సెకండ్ విల్ బి ద రైట్ ఆన్సర్, ఓకే. నెక్స్ట్ సింపుల్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్, ఇన్ హౌ మెనీ డేస్ ఫర్ ది రిజిస్ట్రేషన్ ద ఫస్ట్ ఆడిటర్ ఆఫ్ ది కంపెనీ బి అపాయింటెడ్. సో ఫస్ట్ ఆడిటర్ అని ఒక కంపెనీ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఉండాలి ఆడిటర్, లైక్ ఏ వాచ్ డాగ్, అందరినీ గమనిస్తూ ఉండాలి. సో కంపెనీ బి అపాయింటెడ్, ఒక కంపెనీ పెట్టినాక మినిమం ఎన్ని రోజులలో ఆడిటర్ని నువ్వు అపాయింట్మెంట్ చేయాలి, ఓకేనా. సో ఇంటర్నల్ ఆడిటర్ అపాయింటెడ్ బై ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని చెప్పాను నిన్న, అదే మేనేజర్స్ అనొచ్చు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. అది ఎన్ని రోజులలో, అది ఆడిటింగ్ టాపిక్ వచ్చినప్పుడు మనం చేస్తాం. అసలు ఆడిటర్ అంటే ఏంటి, వాడు ఎప్పుడు అపాయింట్, ఎన్ని రోజులు అపాయింట్ అవ్వాలి, ఎవరు అపాయింట్ చేస్తారు, వాట్ ఈస్ ఇంటర్నల్ ఆడిట్, ఫైనల్ ఆడిట్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. సో ఈ క్వశ్చన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో కంపెనీ అపాయింటెడ్ యాజ్ పర్ ది కంపెనీ యాక్ట్. చూడండి, ఇది మీకు మైండ్లో ఉంటుంది, ఇక కంపెనీ యాక్ట్ అనేది మైండ్లో ఉండిపోతుంది, ఓకేనా. యాజ్ పర్ ది కంపెనీ యాక్ట్ 2013 ప్రకారం, ఓకేనా, ఆడిటర్ అపాయింటెడ్ ఎన్ని డేస్లో అంటే 30 days, ఓకేనా. 30 days అంటే ఒక మంత్ అనుకోండి, గుర్తుపెట్టుకోండి, ఒక మంత్ అంటే కంపెనీ స్టార్ట్ చేసిన ఒక నెలలో ఏంటంటే, కంపెనీ స్టార్ట్ చేసినాక ఒక నెలలో ఖచ్చితంగా మనం ఆడిటర్ని అపాయింట్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా, యాజ్ పర్ ద కంపెనీ యాక్ట్ 2030 ప్రకారం, ఓకేనా. ఎవరు అపాయింట్మెంట్ చేస్తారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లేదా మేనేజర్స్, నిన్న వచ్చిన ఆప్షన్స్ ప్రకారం చూసుకుంటే సరిపోతుంది, ఓకే, రైట్. నెక్స్ట్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్ ఈజ్ అంటే సొంత వాడకాలపై వడ్డీ,
ఓకేనా. డ్రాయింగ్స్ అంటే సొంత వాడుకలపై వడ్డీ. అంటే ఒక యజమాని తన సొంతానికి కంపెనీ నుంచి అమౌంట్ తీసుకొని వాడుకున్నందుకు గాను సొంత వాడకాలపై వడ్డీ వేస్తారు, అంతే కదా. సో అది కంపెనీకి ఏంటి, ఎక్స్పెండిచర్ ఫర్ ది బిజినెస్, కాస్ట్ ఫర్ ది బిజినెస్, గెయిన్ ఫర్ ది బిజినెస్, నన్ ఆఫ్ ది అబోవ్. సో ఒక పర్సన్ ఒక కంపెనీ నుంచి ఇంట్రెస్ట్కి మనీ తీసుకొని, ఓకేనా, దాన్ని మళ్ళీ రిపే చేస్తాడు, విత్ ఇంట్రెస్ట్తో చేస్తాడు, విత్ ఇంట్రెస్ట్. అంటే ఒక 10,000 తీసుకొని ఒక 10,000 రూపాయలు ఇంట్రెస్ట్తో ఇచ్చింది అనుకోండి, అప్పుడు కంపెనీకి ఏమవుతుంది, 10,000 కాడ 11,000 అవుతుంది. అంటే ఇట్స్ ఏ గెయిన్ ఫర్ ది బిజినెస్. సొంత వాడకాలపై వడ్డీ అనేది ఎప్పుడు కూడా, అంటే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఎప్పుడు కూడా ఒక కంపెనీకి గెయిన్ అవుతుంది. కాస్ట్ అవ్వదు, ఎక్స్పెండిచర్ అవ్వదు, కాస్ట్ అవ్వదు, నన్ ఆఫ్ ది అబోవ్ అవ్వదు, గెయిన్ ఫర్ ది బిజినెస్. ఓకే. నెక్స్ట్ the basic sequence in the accounting process can best be described as, ఓకేనా, బేసిక్ సీక్వెన్స్ అకౌంటింగ్. ఓకేనా, మనం జేఓ బేస్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పినాను ఏంటి, ఎట్లా పడితే ఎట్లా ఎప్పుడు కాదు, అకౌంటింగ్కి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ వచ్చి సిఎంఏ ఎప్పుడు కాదు, ఫస్ట్ వచ్చి ఎడిటింగ్ ఎప్పుడు కాదు, అకౌంట్స్కి అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారం వెళ్ళాలి. అలా వెళ్తేనే నీకు క్వశ్చన్లు అర్థమవుతుంది, క్వశ్చన్లు కూడా పడితే ఈజీగా వేయగలుగుతావు. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది. నేను ఎన్నిసార్లు చెప్పినాను ప్రాసెస్ గురించి. ద బేసిక్ సీక్వెన్స్ ఇన్ ద అకౌంటింగ్ ప్రాసెస్ కెన్ బి బెస్ట్ డిస్క్రైబ్డ్ యాజ్. అకౌంటింగ్ ప్రాసెస్ అనేది బేసిక్గా ఎలా ఉంటుంది, ఓకేనా. రైట్, ఇక్కడ చూస్తే ట్రాన్సాక్షన్, జనరల్ ఎంట్రీ, సోర్స్ డాక్యుమెంట్, లెడ్జర్ అకౌంట్, ట్రయల్ బ్యాలెన్స్ అన్నాడు. అంటే ఒక వ్యవహారం కానీ చిట్టా రాయడం కాబట్టి, ఒక డాక్యుమెంట్ తీసుకోవడం కానీ, ఆవర్జలో వేయడం కానీ, తర్వాత అంకణాలు వేయడం కానీ. ఇక్కడ ఫస్ట్ సోర్స్ ఆఫ్ డాక్యుమెంట్ అన్నాడు, తర్వాత ట్రాన్సాక్షన్ అన్నాడు, లెడ్జర్ అకౌంట్ అన్నాడు, జనరల్ ఎంట్రీ అన్నాడు, ట్రయల్ బ్యాలెన్స్. ఇక్కడ ట్రాన్సాక్షన్, సోర్స్ ఆఫ్ డాక్యుమెంట్, జనరల్ ఎంట్రీ, ట్రయల్ బ్యాలెన్స్, లెడ్జర్ అకౌంట్. నెక్స్ట్ ఇక్కడ ట్రాన్సాక్షన్, సోర్స్ డాక్యుమెంట్, జనరల్ ఎంట్రీ, లెడ్జర్ అకౌంట్ అండ్ ట్రయల్ బ్యాలెన్స్ అన్నాడు. ఓకేనా. ఫస్ట్ మన కంపెనీలో ఒక చిట్టపత్రం రాయాలంటే ఏదైనా ఒక పని జరగాలి, ఏదైనా ఇవ్వడమా తీసుకోవడమా, ఏదైనా ఒక పని, దాన్ని మనం వ్యవహారం అంటాం, తెలుగులో వ్యవహారం అంటాం, ఇంగ్లీష్లో ట్రాన్సాక్షన్ అంటాం. ట్రాన్సాక్షన్ అంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ట్రాన్సాక్షన్. సో ట్రాన్సాక్షన్ ఏలో ఉంది, బిలో లేదు, డీలో ఉంది. ట్రాన్సాక్షన్ అయినాక నువ్వు చిట్టాపత్రం రాయాలంటే సోర్స్ ఆఫ్ డాక్యుమెంట్ కావాలి. అంటే నువ్వు చెల్లింపులు చేసినప్పుడు ఒక డాక్యుమెంట్ ఇస్తావు, లేదా నీకు ఇన్కమ్ వచ్చినప్పుడు నువ్వు ఒక డాక్యుమెంట్ తీసుకుంటావు, ఆ డాక్యుమెంట్ కావాలి. అంటే ఒక ట్రాన్సాక్షన్ జరిగినాక నీకు ఏం కావాలంటే సోర్స్ ఆఫ్ డాక్యుమెంట్ కావాలి. సో బి ఆప్షన్ ఎలిమినేట్ కాబట్టి ఇక్కడ సోర్స్ ఆఫ్ డాక్యుమెంట్ లేదు కాబట్టి ఏ షుడ్ బి ఎలిమినేటెడ్. ఈ రెండు కొట్టుకుంటూ ఉంటాయి, సి అండ్ డి. సోర్స్ ఆఫ్ డాక్యుమెంట్ తీసుకున్నాక ఏం చేస్తావు, ఒక వ్యవహారం జరిగింది, డాక్యుమెంట్ వచ్చింది, చిట్టా ఓపెన్ చేస్తావు, డైలీ వారి వ్యవహారానికి చిట్టాపత్రం రాస్తావు, జనరల్ ఎంట్రీ. సో జనరల్ ఎంట్రీ మొత్తం రాసినాక ఏం చేస్తావు, జనరల్ ఎంట్రీ మొత్తం ఏంటంటే అన్ని క్లమ్జీ ఉంటాయి కదా, ఆ క్లమ్జీ ఉన్నటువంటి వ్యవహారాలను మనం ఏం చేస్తాం, పార్ట్గా డివైడ్ చేసి లెడ్జర్లోకి పంపిస్తాం. ఇదే ప్రాసెస్ కదా, లెడ్జర్లోకి. సో నెక్స్ట్ మనకి ఏముండాలి, లెడ్జర్ ఉండాలి. సో లెడ్జర్, సో ఇక్కడ డి లెడ్జర్ అకౌంట్. నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్ అంటే అంకనకు పంపిస్తాను అనమాట. ఓకే, సో ఇక్కడ సి ఆల్సో రాంగ్. ట్రాన్సాక్షన్, సోర్స్ ఆఫ్ డాక్యుమెంట్, జనరల్ ఎంట్రీ, లెడ్జర్ అకౌంట్, ట్రయల్ బ్యాలెన్స్ తర్వాత ఏంటి, ట్రయల్ బ్యాలెన్స్ తర్వాత బ్యాలెన్స్ షీట్. ఓకేనా, ట్రయల్ బ్యాలెన్స్ తర్వాత మనకేంటి, బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. ఇది మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. సో డి విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ట్రాన్స్ఫరింగ్ ద డెబిట్ అండ్ క్రెడిట్ ఐటమ్స్ ఫర్ ది జనరల్ ఎంట్రీ టు ద రెస్పెక్టివ్ అకౌంట్స్ ఈజ్. ఓకేనా, ట్రాన్స్ఫరింగ్ ద డెబిట్ అండ్ క్రెడిట్ ఐటమ్స్ ఫ్రమ్ ది జనరల్ చిట్టాపద్దు నుంచి టు ద రెస్పెక్టివ్ అకౌంట్ ఈజ్. ఓకేనా, జనరల్ నుంచి మనం ఏం చేస్తాం, దీనికి ఆప్షన్ చూడాల్సిన పని లేదు, డైరెక్ట్ పెట్టచ్చు. జనరల్ నుంచి నెక్స్ట్ స్టెప్ ఏంటి అని మనం ఇక్కడ నుంచి మనం ఎక్కడికి పంపిస్తాం, లెడ్జర్లోకి పంపిస్తాం. ఓకేనా, లెడ్జర్ అంటే ఆవర్జలోకి పంపిస్తాం, ఆవర్జ. సో లెడ్జర్. ఓకేనా, లెడ్జర్. ఇదే క్వశ్చన్ కొంచెం వెరైటీ అడిగారు. సో మళ్ళీ లెడ్జర్ నుంచి ఎటు పంపిస్తాం, ట్రయల్ బ్యాలెన్స్ పంపిస్తాం. ట్రయల్ బ్యాలెన్స్
సో ట్రయల్ బ్యాలెన్స్ నుంచి బ్యాలెన్స్ షీట్కి మూవ్ చేస్తూ ఉంటాం, రైట్. ఒకవేళ ఇదే ఉందనుకో, జనరల్ ప్లేస్లో లెడ్జర్ ఉందనుకో, జనరల్ ప్లేస్లో లెడ్జర్, ట్రాన్స్ఫరింగ్ ది ఐటమ్స్ ఫ్రమ్ ది లెడ్జర్ టు ది రెస్పెక్టివ్ అకౌంట్ ఈజ్ అన్నాడు అనుకో, లెడ్జర్ నుంచి ఎక్కడ పంపిస్తాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, ట్రయల్ బ్యాలెన్స్ అవుతుంది, ట్రయల్ బ్యాలెన్స్ అవుతుంది, ఓకేనా, అంటే అంకన అవుతుంది, ఓకే, రైట్. నెక్స్ట్, ఆల్ డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు బిజినెస్ ఆర్ చార్జ్డ్. అన్ని డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు బిజినెస్ ఆర్ చార్జ్డ్ అంటున్నాడు. సో ఆల్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేవి ఎందులో వేస్తాం? ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనం చూసినాం, ఓకే, గుడ్, ఉన్నారు కదా, ఓకేనా. ఇది ఎక్కడ ఇంతకుముందు ఇక్కడ డిస్కస్ చేసినాం కదా, రైట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డైరెక్ట్లీ టు ద బ్యాలెన్స్ షీట్ అంటున్నాడు, ఓకేనా. ఇక్కడ నీకు ఏమంటున్నాడు, ఓన్లీ డైరెక్ట్ అనట్లేదు, ఓన్లీ ఇండైరెక్ట్ అనట్లేదు, డైరెక్ట్ అన్ని డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, అన్ని డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏ అకౌంట్లో వేస్తామంటున్నాడు. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వేస్తాం, మరి ఇక్కడ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వస్తా రాదు, సో ఏ రాంగ్. ట్రేడింగ్ అకౌంట్లో అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అంటే లాభ నష్టాల కథ తెలుగులో, ట్రేడింగ్ అకౌంట్ అంటే వర్తకపు ఖాతా, రైట్. సో ట్రేడింగ్ అకౌంట్లో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వేస్తాం, ట్రేడింగ్ అకౌంట్లో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వేస్తాం, ఓకే, అది వర్తకపు ఖాతా. అంటే ఇందులో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మనం వేయం, ఓకే. నెక్స్ట్, ఈ రెండింటిని కలిపి ఇక్కడ వేస్తాం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్. సో ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేస్తాం, సి. నెక్స్ట్, డైరెక్ట్లీ టు ద బ్యాలెన్స్ షీట్, ఓకేనా. వితౌట్ నోయింగ్ గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్, నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్, మనం బ్యాలెన్స్ షీట్ని మెయింటైన్ చేయలేము. అంటే మనం స్థూల లాభం, స్థూల నష్టం, నికర లాభం, నికర నష్టం తెలియంది బ్యాలెన్స్ షీట్ని మూవ్ చేయడం. అవి తెలియాలంటే ఖచ్చితంగా మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ట్రేడింగ్ అకౌంట్ తీసుకోవాలి. ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్లో మనకి ఏమొస్తుంది, గ్రాస్ ప్రాఫిట్ అండ్ గ్రాస్ లాస్, అంటే స్థూల లాభం లేదా స్థూల నష్టం వస్తుంది. దాని తర్వాత మనం ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్తో మనం చేసినప్పుడు ఏమవుతుంది అంటే నెట్ ప్రాఫిట్ ఆర్ రాయండి కదా, నెట్ లాస్ వస్తుంది, అంటే నికర లాభం లేదా నికర నష్టం. ఈ రెండింటిని మెయింటైన్ చేయకుండా డైరెక్ట్ బ్యాలెన్స్ షీట్లో మనం బ్యాలెన్స్ షీట్లో జస్ట్ ఆస్తపులు పట్టేస్తామే. మరి బ్యాలెన్స్ షీట్ నుంచి ఏం తెలుసేస్తారంటే, ఓకేనా, ట్రేడింగ్ అకౌంట్ నుంచి ఇది తెలుస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుంచి అది తెలుస్తుంది. మరి బ్యాలెన్స్ షీట్ నుంచి ఏం తెలుస్తుంది అంటే ఒక కంపెనీ యొక్క ఆస్తుల అప్పుల వివరాలు తెలుస్తుంది, ఓకేనా, ఒక కంపెనీ యొక్క సిచ్యువేషన్ అనేది మనకు తెలుస్తుంది, ఓకే. నెక్స్ట్, పేమెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ డెబిటర్స్, ఓకేనా, అంటే రుణగ్రస్తుల నుంచి రుణగ్రస్తుల నుంచి పేమెంట్ వచ్చినప్పుడు అప్పు ఇచ్చినాం, ఓకేనా, వాళ్ళు మనకి ఇవ్వాలి. సో అక్కడ నుంచి మనకు పేమెంట్ వచ్చినప్పుడు ఏంది కథ? డిక్రీజ్ ద టోటల్ అసెట్స్లో తగ్గుదల, ఇంక్రీజ్ ద టోటల్ అసెట్లో పెరుగుదల, రిజల్ట్ ఈస్ నో చేంజ్ ఇన్ ద టోటల్ అసెట్స్, అంటే మొత్తం ఆస్తులలో ఎటువంటి మార్పు అనేది ఉండదు. ఇంక్రీజింగ్ ద టోటల్ లయబిలిటీస్, అప్పులలో పెరుగుదల. ఇక్కడ మీరు ఒక పాయింట్ చూడండి, మీకు ఇలాంటిది ఒకటి వచ్చింది కదా మనకి, ఇక్కడ చూడ, ఇక్కడ ఏమైందంటే సొంత వాడకాలపై వడ్డీ వచ్చినప్పుడు ఏం చేసినామంటే మనం గెయిన్ ఫర్ ది బిజినెస్ అన్నాం, ఓకేనా. ఫస్ట్ పాయింట్ గెయిన్ ఫర్ ది బిజినెస్. నెక్స్ట్, పేమెంట్ రిసీవ్ ఫ్రమ్ ది డెబిటర్. ఓకే, పేమెంట్ వచ్చింది డెబిటర్ నుంచి, ఖచ్చితంగా అది డిక్రీస్ అయితే కాదు, ఓకేనా, అప్పులలో పెరుగుదల అయితే కాదు. ఏం చేస్తారు, సంతోష్ సార్ ఏం చేసిండు, సొంత వాడకాలపై వడ్డీ వచ్చినప్పుడు ఏం చేసిండంటే పెరుగుతుంది కదా, పెరుగుతుంది, ఇక్కడ కూడా పేమెంట్ ఇచ్చారు కదా, ఇస్తారు అని ఇంక్రీజ్ ద టోటల్ అసెట్ ఇస్తారు, ఇంక్రీజ్ ద టోటల్ అసెట్. కానీ ఇదేమవుతుంది అంటే రాంగ్ అవుతుంది. ఎందుకు రాంగ్ అవుతుంది అంటే ఇఫ్ యూ అబ్జర్వ్ ద బ్యాలెన్స్ షీట్, ఓకేనా, ఆస్తుల పట్టిన అబ్జర్వ్ చేసినప్పుడు ఆస్తుల వైపు మనం డెబిటార్స్ని కూడా యాడ్ చేస్తూ ఉంటాం, ఓకేనా, వాళ్ళని కూడా మనం ఒక అసెట్ లాగానే చేస్తాం, ఓకేనా, వాళ్ళని కూడా మనం అసెట్ లాగానే చేసి రెండింటిని ఈక్వల్ చేస్తాం ఆస్తుల పట్టిలో. అంటే వాళ్ళని కూడా మన అసెట్లో ఉంచుకుంటాం, ఓకేనా. అంటే వాళ్ళు ఇచ్చినప్పుడు ఏ మార్పు ఉండదు, వాళ్ళు ఇచ్చినప్పుడు ఏది క్లోజ్ అవుతుంది, డెబిటర్స్ క్లోజ్ అవుతారు, రుణగ్రస్తులు క్లోజ్ అవుతారు, అంతే. అక్కడ ఆస్తుల పెరుగుదల తగ్గుదల ఏముండదు, ఓకేనా. మరి ఇయ్యలేదు సార్ ఎట్లా అంటే, ఇయ్యలేదు, ఈ బ్యాలెన్స్ షీట్లో ఇయ్యలేదు, నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్కి వెళ్తారు,
నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్కి వెళ్తారు. అట్లా వెళ్తుంటే ఇక వాడు ఇస్తున్నాడు అనుకో, బ్యాడ్ డెబిటర్స్ అవుతుంది. ఓకేనా, బ్యాడ్ డెబిటర్స్ అంటే రాని బాకీలు ఇక. ఓకేనా, అది కూడా మన ఆస్తుల పట్ల చూపిస్తూ ఉంటాం. ఓకేనా, అంటే సొంత వాడకపాలి వడ్డీ ఇచ్చినప్పుడు వేరు, అప్పులో అప్పు ఇచ్చినప్పుడు వేరు. నా దగ్గర ఒక ₹1,00,000 ఉండబ్బా, 50,000 ఆయనకి ఇచ్చిన. ఓకేనా, ఎంత ఉండే? 1,00,000 ఉండే, ఇప్పుడు ఎంత ఉంది? 50,000 ఉంది. అంటే మామూలుగా ముందైతే 1,00,000 ఉంది కదా, 50,000 ఇచ్చిన. ఈ సంవత్సరం వేయలే 50,000, ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఇచ్చింది 50,000. ఎంత? ఫస్ట్ ఉన్నది ఎంత? 1,00,000 అని ఆస్తి కదా, ఇప్పుడు కూడా అంతే 1,00,000 అవుతుంది. ఓకేనా, అదే నీ 1,00,000 ఇంట్రెస్ట్కి ఇచ్చింది అనుకో, అంటే సొంత వాడకం పడ్డ అట్లా, అప్పుడు ఏమవుతుంది? ఇంట్రెస్ట్తో కలిపి వస్తుంది కంపెనీకి, ఫర్మ్కి. సో ఆ విధంగా ద రిజల్ట్ ఇన్ నో చేంజెస్ ఇన్ ద టోటల్ అసెట్స్ అనమాట. సో సి విల్ బి ద రైట్ ఆన్సర్. ఓకే, రైట్. బాగా రెండింటికి డిఫరెన్స్ చూడండి. ఓకేనా, కంపారిజన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రియల్ అకౌంట్ పర్మనెంట్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రియల్ అకౌంట్? రియల్ అకౌంట్ అంటే మనకి తెలుగులో వాస్తవిక ఖాతా. రియల్ అకౌంట్ అంటే తెలుగులో ఏమవుతుంది మనకి? వాస్తవిక ఖాతా అవుతుంది. సో ఈ కింది వాటిలో వాస్తవిక ఖాతాకు సంబంధించినటువంటి ఇది ఏదంటారు? ఓకే, రైట్, చూద్దాం. గుడ్ విల్, సేల్స్ అమ్మకాలు, అకౌంట్స్ రిసీవబుల్ రావాల్సినవి, బోత్ గుడ్ విల్ అండ్ అకౌంట్స్ రిసీవబుల్. ఓకే, సో ఇక్కడ రియల్ అకౌంట్ అంటే వాస్తవిక ఖాతా. వాస్తవిక ఖాతా దేనికి సంబంధించింది? ఫస్ట్ ఒకటి కావాలి. ఓకేనా, వాస్తవిక ఖాతా అనేది అంటే రియల్ అకౌంట్ అనేది అసెట్స్కి సంబంధించింది, ఆస్తులకి సంబంధించింది. అంతేనా? తెలుగులో చెప్పాలంటే వచ్చే ఆస్తిని డెబిట్ చేస్తాం, పోయే ఆస్తిని క్రెడిట్ చేస్తామని వాస్తవిక ఖాతాలో చెప్పుకుంటాం. అంతేగా, వాస్తవిక ఖాతాలో ఏం చెప్తాం? వచ్చే ఆస్తిని డెబిట్ చేయాలి, పోయే ఆస్తిని క్రెడిట్ చేయాలని చెప్పుకుంటాం. అంతే కదా. సో ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ వీటిలో నీకు అసెట్స్ ఏముంటాయి? ఓకేనా, గుడ్ విల్, ఓకేనా, సేల్స్, అకౌంట్స్ రిసీవబుల్ ఆల్సో కరెంట్ అసెట్స్, రైట్? బోత్ గుడ్ విల్ అండ్ అకౌంట్స్ రిసీవబుల్. ఓకే, రైట్. ఇక్కడ నీకు గుడ్ విల్ అంటే ఏంటి? నా ఇంటాంజిబుల్ అసెట్స్. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే కనిపించని ఆస్తులు. ఓకేనా, సేల్స్ అంటే అకౌంట్స్ రిసీవబుల్ కరెంట్ అసెట్స్. నేను కరెంట్ అసెట్స్ గురించి చెప్పాను అంటే ప్రస్తుత ఆస్తులు. సో ఈ రెండు కూడా, ఓకేనా, ఈ రెండు కూడా ఆస్తులే కాబట్టి ఈ రెండింటిని ఎందులో చూపిస్తాం మనం? అసెట్స్లో, అంటే రియల్ అకౌంట్లో చూపిస్తాం. సో బోత్ గుడ్ విల్ అకౌంట్స్ అండ్ అకౌంట్స్ రిసీవబుల్. ఓకేనా, ఒకవేళ అకౌంట్ పేయబుల్ ఉంది అనుకోండి, కాదు, అకౌంట్స్ రిసీవబుల్. సో ఈ విధంగా మనం రియల్ అకౌంట్లో చూస్తాం. సో పర్సనల్ అకౌంట్లో వ్యక్తులకు సంబంధించినటువంటిది చూస్తాం, అంటే తీసుకునే వ్యక్తిని డెబిట్ చేయాలి, ఇచ్చే వ్యక్తిని క్రెడిట్ చేయాలి. ఒకటి నామినల్ అకౌంట్, నామమాత్రపు ఖాతాలో ఖర్చులు, నష్టాలు, ఆదాయాలు, లాభాలు చూపిస్తూ ఉంటాం. ఓకేనా, మనం ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినాం. సో రైట్, ఇంకా ఉన్నాయి. సో ఓకే, రైట్. సో ఎండ్ ఆఫ్ ది క్వశ్చన్స్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ గుడ్ వే. సో ఈ 3 సెషన్స్ని చెప్పడానికి కారణం ఏంటి అంటే, రైట్, అబ్జర్వేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఒక టాపిక్ అయిపోయాక ఎంసీక్యూస్ని చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఒక క్వశ్చన్ ఇంకో క్వశ్చన్తో కంపేర్ చేయడం చాలా తప్పు. ఓకేనా, మనం చాలా తక్కువ అంటే సందర్భాల్లో మీరు ఇక్కడ జాయిన్ అవ్వడానికి కారణం, సరే కొంచెం ఒప్పుకట్టి వింటున్నారు, ఇప్పుడు రెగ్యులర్ క్లాసెస్ నడుస్తున్నాయి. సో దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇలాంటి మనం ఇంకా మోర్ డిస్కస్ చేయబోతున్నాం ఫ్యూచర్లో. ఓకేనా, నిన్న కూడా ప్రాబ్లమేటిక్ క్వశ్చన్స్ డిస్కస్ చేసినాం, రైట్? సో ఆ విధంగా అన్నమాట. ఓకే, సో సబ్జెక్ట్ని నేర్చుకునే విధానం ఏ విధంగా ఉంటుందంటే బై ద కాన్సెప్ట్ వైజే ఉంటుంది, బట్టి చెప్పడం కాదు. ఓకేనా, త్రూ ఆప్షన్స్ ఆల్సో మనకి వెరీ ఇంపార్టెంట్. అంటే ఆప్షన్స్లో కూడా మనకి సమ్ నోన్ ఫ్యాక్ట్ అనేది తెలియడం జరుగుతుంది. అంటే ఇక్కడ నిన్న చూసుకున్నా చూడండి, ఇప్పుడు ఆప్షన్స్ మనం ఏంది, ఆ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అంటే ఏం లేదు, పార్ట్నర్షిప్ డీడ్ అని చెప్పి పోవచ్చు. అంతే కదా, మీరు ఏమైనా క్వశ్చన్ అడుగుతారని. అంతే, ఈ 3 ఏంటి అని చెప్తేనే కొంచెం ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది లాస్ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని చెప్తే అయిపోతుంది. ఇవన్నిటిని నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే మీ మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది. రేపు పొద్దున వీటి మీద క్వశ్చన్స్ రావచ్చు. ఇక్కడ ఈ 3టికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ అయ్యేటట్టు మీద క్వశ్చన్స్ రావచ్చు, అప్పుడు నువ్వు థింక్ చేస్తావు అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద పీవైక్యూ సెషన్ అనమాట. అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ చెప్పడానికి కారణం ఇదే. ఓకే ఓకే, రైట్. సో కొందరు డౌట్స్ అడిగారు సబ్సిడరీ బుక్స్ గురించి, డిస్కస్ చేయాలా? సెకండ్ బ్యాచ్ వాళ్ళు అడిగారు. ఎంతమంది ఉన్నారు? 35.
సో షార్ట్ కట్లో చెప్తాను మళ్ళీ ఒకసారి, మళ్ళీ ఎప్పుడన్నా టాపిక్ వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను. వినని వాళ్ళు వినండి, సెకండ్ బ్యాచ్ వాళ్ళు. సబ్సిడరీ బుక్స్, సహాయక చిట్టాలు అంటారు. ఓకేనా, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఇక్కడ ఎప్పుడు కూడా డిస్క్రైబ్ ద సబ్సిడరీ బుక్స్ అని, సహాయక చిట్టాలని వివరించానని ఎవడు అడగడు. ఎందుకు, మనం చేసేది ఇంటర్ డిగ్రీ కాదు. ఓకేనా, మీరు ఏం చేస్తారు, సహాయక చిట్టాలంటే ఇవి రకాలు 7 రకాలు రాసి, మళ్ళీ 7 రకాల్లో ఒకటి సైడింగ్ పెట్టి, మళ్ళీ దీనికి రాసి, మళ్ళీ సెకండ్ దీనికి రాసి, దాని కింద లైన్లు కొట్టి ముగ్గులేసుడు కాదు. ఇక్కడ కాన్సెప్ట్ నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా, సింపుల్ చెప్తా 2 minutesలో. పిన్ పాయింట్స్ చెప్తాడండి. సబ్సిడరీ బుక్స్ అడిగారు కాబట్టి చెప్తున్నా. సహాయక చిట్టాలన్న సబ్సిడరీ బుక్స్, తెలుగులో సహాయక చిట్టాలు అంటారు. పిన్ పాయింట్ చెప్తున్నా, గుర్తుపెట్టుకో ఒకటే అంతే. అక్కడ నేను ఎక్కడ కన్ఫ్యూజ్ చేస్తుందో కూడా నేనే చెప్తా అండి. సో ఫస్ట్ సబ్సిడరీ బుక్స్లో క్యాష్ బుక్ ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. నగదు ఖాతా, నగదు చిట్టా అంటాం. ఓకేనా, నెక్స్ట్ పర్చేస్ బుక్. పర్చేస్ బుక్ అంటే కొనుగోలు చిట్టా. ఓకే, నెక్స్ట్ థర్డ్ సేల్స్ బుక్ అంటే అమ్మకాల ఖాతా. సో ఫోర్త్ పర్చేజ్ రిటర్న్ బుక్ అంటే కొనుగోలు వాపసుల ఖాతా. నెక్స్ట్ ఫిఫ్త్ సేల్స్ రిటర్న్ బుక్, అమ్మకాల వాపసుల ఖాతా ఫిఫ్త్. నెక్స్ట్ సిక్స్త్ అకౌంట్స్ రిసీవబుల్ బుక్ అంటే ఏమైనా రావాల్సినవి ఉంటే ఆ చిట్టా అన్నమాట. నెక్స్ట్ అకౌంట్స్ పేబుల్, అకౌంట్స్ రిసీవబుల్ అండ్ అకౌంట్స్ పేబుల్, రావాల్సిన చిట్టా ఒకటి, చెల్లించాల్సిన చిట్టా ఒకటి. 8ది జనరల్ ప్రాపర్, అసలు చిట్టా అంటారు దీన్ని, అసలు చిట్టా. ఓకేనా, 1 అటు సైడ్ ఎందుకు రాసిందంటే చెప్తా. క్యాష్ బుక్ ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకో. క్యాష్ బుక్లో ఏమొస్తాయంటే ఆల్ క్యాష్ ట్రాన్సాక్షన్స్, అదేదైనా కానీ నువ్వు నగదు కొన్నా, నగదు కమ్మినావు కన్నా, పైసలు ఇచ్చినా, పైసలు తీసుకున్నా కానీ అన్నలాగే వస్తాయి. అంటే ఒక వ్యవహారంలో క్యాష్ అనేది ఇన్వాల్వ్ అయితే అలా రాస్తాం అంతే, ఇంకేం లేదు ఇక. ఓకే, నెక్స్ట్ పర్చేస్ బుక్ అంటే కొనుగోలు చిట్టా. కొనుగోలు చిట్టాలో ఏం చేస్తామంటే, నువ్వు డబ్బులో కొన్నావు అనుకో, అక్కడ డబ్బు ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి డబ్బు ఖాతాలోకి పోతుంది. మరి నేను కొన్నా కదా, మరి కొన్న బుక్లు ఏం రాస్తా అంటే, ఎప్పుడు రాస్తామంటే అరువు కొన్నప్పుడు, అరువుకి. ఓకేనా, క్రెడిట్లో కొన్నప్పుడు. క్యాష్ కొంటే క్యాష్కి వెళ్ళిపోతుంది, క్రెడిట్లో కొన్నావు అనుకో, అరువులో కొన్నావు అనుకో ఇక్కడికి వస్తుంది. ఇక్కడ సేల్స్ కూడా సేమ్, నగదు కమ్మినావు అనుకో నగదులోకి వెళ్తుంది సేల్స్. ఒకవేళ అరువు కమ్మినావు అనుకో, అంటే క్రెడిట్లో అమ్మినావు అనుకో, ఈ 2 బుక్లకు వస్తాయి. ఓకేనా, ఈ 2 బుక్లు. ఇక్కడ విషయం ఏంది, మళ్ళీ ఇక్కడ ఓన్లీ గూడ్స్ అంటే ఓన్లీ సరుకులు మాత్రమే ఇన్వాల్వ్ అవుతాయి ఇలా రెండిట్లలో. పర్చేస్ బుక్ నాట్ అసెట్స్, సరుకులు మాత్రమే ఇన్వాల్వ్ అవుతాయి. ఉద్దర కమ్మినప్పుడు, అరువు కమ్మినప్పుడు, క్రెడిట్లో అమ్మినప్పుడు. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకో. క్యాష్లోకే, అరువుకి గూడ్స్ సరుకులు మాత్రమే అమ్మినప్పుడు, అరువుకి సరుకులు మాత్రమే కొన్నప్పుడు అమ్మినప్పుడు. ఓకేనా, పర్చేజ్ రిటర్న్ బుక్ అంటే నువ్వు అరువు కమ్మిన ఏమైనా రిటర్న్ వచ్చినాయి అనుకో అంతే, వాళ్ళకి వస్తాయి. ఇలా పెద్ద నీకు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన లేదు. సేల్స్ రిటర్న్ బుక్, నువ్వు అమ్మినావు అనుకో అవి రిటర్న్ వస్తాయి. పర్చేజ్ రిటర్న్ బుక్ అంటే నువ్వు కొన్నవి రిటర్న్ పంపిస్తావు. సేల్స్ రిటర్న్ బుక్ అంటే నువ్వు అమ్మిన రిటర్న్ వచ్చినప్పుడు ఈ బుక్లో ఎంటర్ చేస్తావు. అకౌంట్స్ రిసీవబుల్ అంటే పెద్ద ఇబ్బంది అని లేదు, మనకేమైనా రావాల్సినవి ఉంటే ఇందులో ఎంటర్ చేస్తావు. అకౌంట్స్ పేబుల్, మనం ఏమైనా చెల్లించాల్సి ఉంటే ఇందులో ఎంటర్ చేస్తావు. ఓకేనా, సో ఇక్కడ పర్చేస్, ఇక్కడ క్యారేజ్ అవుట్వర్డ్స్ అంటారు, క్యారేజ్ ఇన్వర్డ్స్, ఇవి కూడా నేను చెప్పిన ఆల్రెడీ సబ్సిడరీ బుక్స్లో కూడా అండి. ఇది అంత అవసరం లేదు బట్ చెప్తున్నా. ఇక వీని పని ఏంటంటే, అసలు చిట్ట ఏంటంటే వీళ్ళ ఏదైతే రాదో ఇలా కత్తది. ఇందులో ఏవైతే ఎంటర్ అవ్వవో అందులోకి వెళ్తాయి. ఏం ఎంటర్ కాలేదు, ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక వస్తువు కొన్నావు, ఒక ఆస్తిని కొన్నావు, ఒక భూమిని కొన్నావు, ఒక మెషిన్ కొన్నావు. ఓకేనా, ఒక మెషిన్ని కొన్నావు, ఒక మెషిన్ని కొన్నావు లేదా అమ్మినావు అనుకో. ఒక మెషిన్ని కొన్నావు లేదా అమ్మినావు, ఇప్పుడు నీ దగ్గర అది ఉంది ట్రాన్సాక్షన్. మెషిన్ని కొన్నావు లేదా అమ్మినావు, సరే అమ్మినావు అనుకో. ఓహో అమ్మినా కదా, దీన్ని ఎందుకు అమ్మినా, క్యాష్కి అమ్మలే, ఓన్లీ క్యాష్కి అమ్మితే క్యాష్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, క్రెడిట్కి అమ్మినావు, అమ్మకాల బుక్ పోతావు. నేను క్రెడిట్కి అమ్మినా, ఏమమ్మినావు, మెషిన్ అమ్మినావు. మరి మెషిన్ అనేది
గూడ్సా? మెషిన్ అనేది సరుకులా? ఇప్పుడు మన ఇంటికాడ మన పోయి సరుకులు తీరా అని చిట్టు వస్తుంది. సరుకులు ఏంటి సార్? డిఫరెంట్ ఐటమ్స్ ఆల్ కాల్డ్ సరుకులు, రైట్? సమ్ మిషన్ అనేది ఏంటి? ఒక ఆస్తి, ఓకేనా? ఆస్తి. అప్పుడు ఇందులో ఎంటర్ కాదు కాబట్టి ఈ జనరల్లో ఎంటర్ అవుతుంది. అంటే అసెట్స్ని పర్చేస్ కానీ సేల్స్ కానీ చేసినప్పుడు, అసెట్స్ని పర్చేస్ కానీ సేల్స్ కానీ చేసినప్పుడు ఆన్ క్రెడిట్ బేస్, ఓకేనా? ఆన్ క్రెడిట్ బేస్ అసలు చిట్టాలు అవుతాయి అన్నమాట, ఓకేనా? రైట్, గుర్తుపెట్టుకోండి. సో పర్చేస్లో సేల్స్లో ఓన్లీ గూడ్స్ గురించే ఉంటాయి. ఒకవేళ అసెట్స్ కొంటే ఎట్లా సార్ అంటే, అసెట్స్ కొంటే అసలు చిట్టాలోకి వెళ్తాం, ఓకేనా? అసలు చిట్టా అంటే ఏంటంటే ఎందులో రానిది అందులోకి వస్తుంది, ఓకే? ఇవే మనకి సబ్సిడరీ బుక్స్ యొక్క షార్ట్ కట్. క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతాడు, ఓకేనా? అంటే ఏమడుగుతాడు? ఒక ఆస్తిని ఒక మిషన్ అంటే ఏ విధంగా అడుగుతాడంటే, టెంప్టింగ్ ఎట్లా ఉంటుందంటే, ఒక యంత్రాన్ని 5 లక్షలకి అరువుకి కొనుగోలు చేసినాం అంటాడు. కింద ఏ ఆప్షన్, బి ఆప్షన్, సి ఆప్షన్, డి ఆప్షన్లో ఇస్తాడు. అయితే ఇక్కడ ఏంటంటే, సో ఎక్కడొక్కడ మనం టెంప్ట్ చేసే ఆప్షన్ ఇస్తాడు. దీన్ని ఇప్పుడు ఏ సబ్సిడరీ బుక్స్లో రాస్తూ ఉంటాడు. నువ్వేం చేస్తావు? యంత్రం, ఓకే, చూడవు నువ్వు యంత్రం 5 lakhs దగ్గరకు పోతావు, పెద్ద అమౌంట్ కదా, ఓకేనా? అది చూస్తావు. అరువుకు కొనుగోలు ఇది చూస్తావు. అంటే నీ మైండ్లో ఏముంటుందంటే అరువుకి కొనుగోలు కదా అని అనుకుంటావు. నగదు కొంటే నగదు ఖాతాలు వేసేస్తా, అరువు కొనుగోలు అంటే సంతసరి ఏం చెప్పాడు, అరువు కొన్నావు కాబట్టి పర్చేస్ బుక్లో వేయాలన్నాడు. కానీ ఇక్కడ నిన్ను టెంప్టేషన్ ఏంటంటే యంత్రం అంటే ఏంటి? మిషన్. సో దీన్ని ఎక్కడికి వెళ్తాం? జనరల్ ప్రాపర్లోకి తీసుకెళ్తాం, అసలు చిట్టాలకు తీసుకెళ్తాం అనమాట. సో ఇది అన్నమాట, ఓకేనా? ఇలా అంటే నువ్వు యంత్రాన్ని కాన్సన్ట్రేట్ చేయవు, అమౌంట్ని కాన్సన్ట్రేట్ చేస్తావు ఖచ్చితంగా, ఓకేనా? అంటే మనిషి కంటే మనీకి వాల్యూ ఎక్కువ కదా, ఆ విధంగా. సో ఇక్కడ మిషన్ అయిపోతావు 5 లక్షలు, ఒక పెద్ద కొన్నాం అంతే, అరువు కొన్నాం, అట్లా అది చూస్తావు అనమాట. నీకు ఇక్కడ చూసిన వాడు క్యాష్ అని కూడా మెన్షన్ చేయడు. నేను క్యాష్ నుంచి డైవర్ట్ చేయడానికి క్రెడిట్ అని పెడతాడు, అరువు అని పెడతాడు, ఓకేనా? నీకు ఆ ఎగ్జామ్ పాయింట్లో గుర్తొచ్చేది ఏంటంటే అరువు కొనుగోలు మాత్రమే గుర్తొస్తుంది. సో పర్చేస్ పోతావు, కానీ అసెట్ అనేది గుర్తురాదు, ఓకేనా? ఎప్పుడైతే ఆప్షన్లో జనరల్ ప్రాపర్ అసలు చిట్టా అనేది ఉంటుందో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, రైట్? సో దిస్ ఈస్ ద సెషన్ అబౌట్ టుడే. సో రేపు మళ్ళీ మండే నుంచి ఉంటాయి క్లాసెస్. రేపు కొంచెం వర్క్ ఉంది, మళ్ళీ మండే నుంచి. రమేష్ ఉన్నారా? ఓకే. అది నిన్నటి క్లాస్ అప్లోడ్ అయిందా? ఓకే 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 ఓకేనా? సో మళ్ళీ మండే ఉంటుంది క్లాస్. సో మ్యాక్సిమం మండే ఈవినింగే ఉంటుంది. ఇవాళ కొంచెం వర్క్ ఉంది కాబట్టి ఈవినింగ్ ఇంటికి వెళ్ళదు కాబట్టి, సో అందుకే మార్నింగ్ తీసుకున్నాను. సో రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. నెక్స్ట్ మండే నుంచి టాపిక్ స్టార్ట్ చేసి సేమ్ మన ఓల్డ్ ప్రాసెస్ అంటే టాపిక్ చెప్పాక తర్వాత ఎంసీక్యూస్, ఓకేనా? ఈ 3 ఎంసీక్యూ సెషన్స్ మీకు చాలా యూజ్ అవుతాయి. రిపీటెడ్గా చూడండి, వీలుంటే నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి, పిన్ పాయింట్స్. అవి మీకు ఎగ్జామ్ హాల్లో చాలా యూజ్ అవుతాయి, ఓకేనా? ఇంకేమైనా కాన్సిక్వెన్సెస్ ఉంటే సో యూ కెన్ మెసేజ్ మీ, నేను కాంటాక్ట్లో ఉంటాను, ఓకేనా? సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.